నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో క్యాలెండర్ డైరీ ఆవిష్కరించారు. పొరుగు సేవల ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభ రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ స్వరాష్ట్రం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పట్ల శ్రద్ధ చూపిస్తుందని, సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కరించబడ్డాయని తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం 151 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు మెడికల్ చెకప్ నిర్వహించారు. కమిషనర్ కల్మేశ్వర్ పర్యవేక్షించి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. కమిషనర్ వెంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, సంబంధిత డాక్టర్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో గృహాలకు సంబంధించిన వినియోగదారులు 4.60 లక్షలు ఉన్నారు. అయితే 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు వినియోగదారులు 200 లోపు యూనిట్లలో ఎంతమంది ఉన్నారో డాటాను పరిశీలిస్తున్నారు. 200 యూనిట్ల లోపు ఉంటేనే గృహజ్యోతి పథకం అమలు కానుంది. పథకం అమలుతో నెలకు ₹25 కోట్ల వరకు విద్యుత్ శాఖపై భారం పడనుంది. నిజామాబాద్ జిల్లాలో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్, భీమ్గల్ మున్సిపాలిటీలో ఎక్కువ మొత్తంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేక చాలా మంది వివిధ పనుల నిమిత్తం పట్టణాల్లో నివసిస్తున్నారు. అధికారులు అద్దె ఇంట్లో ఉంటున్న వారి వివరాలు సైతం సేకరిస్తున్నారు. ఎండాకాలం రాకముందే బాణుడు బగ్గుమంటున్నాడు. నిజామాబాద్ లో మంగళవారం 36.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు కూడా దాదాపు అదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుంది.